లేదా 3 మంత్స్, 6 మంత్స్ నుంచి పీరియడ్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే ప్రీవియస్‌గా రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేవి. బట్ సడెన్‌గా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోవడం అన్నమాట. దీన్నే మనం సెకండరీ ఎమనూరియా అంటాం. సో ఈ సెకండరీ ఎమనూరియాలో ఏమవుతుంది అంటే మెయిన్ కాజెస్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఔట్ చేసుకుంది ఏమన్నా ప్రెగ్నెన్సీ ఉందా? సో ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉన్నా సరే మనకి పీరియడ్స్ అనేవి రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రూల్ ఔట్ చేసుకోవాలి. సో సెకండ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఏమన్నా అంటే ఫీడింగ్ మదర్స్‌లో కూడా మనం పీరియడ్స్ అనేవి రావు. సో ఫీడింగ్ మదర్స్‌లో ఏమవుతుంది అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. సో ఇంక్రీజ్డ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేవి స్టాప్ అవుతూ ఉంటాయి. సో అంటే కొంతమంది 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. అంటే 2 ఇయర్స్ వరకు పీరియడ్ రాదా మేడం అన్నట్టు కాదు. బట్ ఇనీషియల్ స్టేజ్‌లో ఏంటి అంటే మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో జనరల్‌గా ఒక 6 మంత్స్ వరకు మనకి పీరియడ్ అనేది రాదు. బట్ తర్వాత నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏమన్నా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే గనక 6 మంత్స్‌కి ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉండే అవకాశాలు ఉండొచ్చు. సో సెకండ్ రూల్ ఔట్ చేసుకోవాల్సింది బ్రెస్ట్ అంటే లాక్టేటింగ్ మదర్స్‌లో కూడా మనం ఈ సెకండరీ ఎమనూరియా కండిషన్ అనేది చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఎక్కువగా టెన్షన్స్ గానీ, ఏదైనా డిప్రెషన్‌లో ఉన్నా సరే, అంటే ఎక్కువ ఆలోచనలు ఉన్నా, అంటే సైకలాజికల్‌గా బాగా డిస్టర్బ్డ్‌గా ఉన్న వాళ్ళలో కూడా మనము పీరియడ్స్ అనేవి స్టాప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట.